ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అదేంటే నీలవేణి, నువ్వు మీ బావతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లకి పెళ్ళెంత ముఖ్యమో తెలుసా నీకు? నీకు నాకు ఒకటే వయసు, కానీ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు నేను ఎవ్వరిని ప్రేమించలేదు. నీకొక అబ్బాయి నచ్చి ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. నా సొంత బావ అలా అంటున్నా నేను ఇంట్లో నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే నీకు అమ్మ ఉంది, కానీ నాకు నా చెల్లెళ్ళకి అమ్మ లేదు. అందుకే తల్లి స్థానాన్ని నేనే తీసుకుంటున్నాను. బయటికొచ్చి చూడు, తగిన వయసులో పెళ్లి చేసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టక ఎంతమంది బాధపడుతున్నారో. అంతెందుకు, సరైన వయసుకు పెళ్లి చేసుకున్న నాకే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టే రోజులు పోయాయే. కాబట్టి నీకోసం ఒకడు పిచ్చోళ్ళ ఎంటబడుతున్నాడు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకో. నువ్వు చెప్పే విషయం నాకు అర్థం అవుతుంది, కానీ నేనేం చెప్తున్నానో నీకే అర్థం కావట్లేదు. నేనేమి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రతుకుతాను అని అనడం లేదు. మా అమ్మ బ్రతికుంటే నా చెల్లెళ్ళిద్దరికీ ఏం చేసేదో అది చేశాక ఇంట్లోనే ఉండి నన్ను మా నాన్నని చూసుకునే అబ్బాయి దొరకగానే పెళ్లి చేసుకుంటాను. నా కూతురికి కూడా ఆ రోజే పెళ్లి జరుగుతుంది. వనజ, అలా ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నావేంటే? మరి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే 60వ ఏట జరిగి పెళ్లి గురించి మాట్లాడతావేటే?